వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై మరింత విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఈ రోజు మార్కెట్స్ పై మీ అనాలిసిస్ ఏంటి సార్? లాస్ట్ 5 months గా మార్కెట్ ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత డౌన్ ట్రెండ్ నుంచి కన్సాలిడేషన్ అయ్యే పొజిషన్ లో లాస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా కన్సాలిడేషన్ మోడ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా అవుతుంది. ఇది ఏదైతే మార్కెట్ లో ఏదైతే మనకి ఒక అనిశ్చిత ఏర్పడిందో అది పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, అదేవిధంగా అమెరికా ప్రభావం ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ కూడా భారీగా మన దగ్గర నుంచి మార్కెట్ లో సెల్ ఆఫ్ చేయడం వల్ల ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్ ఉంది. ఇక్కడ నుంచి ఇది ఈ ఫిబ్రవరి మార్చ్ కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే నిఫ్టీ ఇక్కడ నుంచి బాగా భారీగా మళ్ళీ కరెక్షన్ జరుగుతుందా అనే చాలా మందికి డౌట్ ఉన్నది. 22,000 బ్రేక్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉన్నది. ఏదైతే 23,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మళ్ళీ మార్కెట్ యథావిధిగా మళ్ళీ మార్కెట్ పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు అయితే మాత్రం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఓపెన్ అయింది. అక్కడ అలా కన్సాలిడేషన్ తో డౌన్ ట్రెండ్ లోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అక్యుములేట్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం తీసుకుంటే దీంట్లో మార్కెట్ లో అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు. హలో అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. నాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర రోటో పంప్స్ అనేవి ఒక 100 ఉన్నాయి, ఇంకోటి త్రివేణి ఇంజనీరింగ్ అన్నట్టు ఒక 100 ఉన్నాయి సార్. ఓకే. రిజల్ట్ బాగా రాలేదు, లాంగ్ లో ఉంచుకోమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? కొద్ది లాభాల్లో ఉన్నాను. అంటే కొద్ది లాభాలు ఉన్నా సరే ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో కొంచెం అన్స్టేబుల్ గా ఉన్నది కాబట్టి మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఒక 2 weeks or 3 weeks లో మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉన్నది. అలాంటప్పుడు ఎగ్జిట్ అవుతే మీకు కొంచెం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్రివేణి ఇంజనీరింగ్ మీరు అడిగిన స్టాక్లు అన్ని కూడా ప్రస్తుతానికి అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి హౌ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 months మంచి రేట్ వచ్చేయడానికి అవకాశం ఉంది. రైట్ సార్, అయితే మార్కెట్స్ అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే లాభ నష్టాల మధ్యలో ఉండడం మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిదంటారా, లేకపోతే షార్ట్ టర్మ్ కి వెళ్లే వాళ్ళకి బెటర్? నిన్న కొంచెం మార్కెట్ కొంచెం ప్లస్ లో మార్కెట్ కొంచెం ఓవర్ట్ ఇచ్చి మార్కెట్ ఏదో 8 days తర్వాత ఒక 8 sessions తర్వాత 2 weeks తర్వాత కొంచెం మార్కెట్ పాజిటివ్ గా ఉండడం అనేది కొంచెం అందరికీ కూడా కొంచెం ఓవర్ట్ ఇచ్చింది. మళ్ళీ మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుందేమని, కానీ మార్కెట్ కొంచెం 1 or 2 days అలాగా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా ఒక 1 month వరకు కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించినప్పుడు ఈ రోజు చూసుకుంటే ఓన్లీ ఐటీ ఒకటే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నది. ఐటీలో కూడా ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, అదేవిధంగా టెక్ మహీంద్రా కానీ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో మనం హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి వాటిని అక్యుములేట్ చేసుకుంటే మనకి భవిష్యత్తులో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఏదైతే మెటల్ సెక్టర్స్ కొంచెం డౌన్ లో ఉన్నాయి, ఏదైతే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నటువంటి మెటల్ సెక్టర్ చూసుకున్నట్టయితే స్టీల్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి, కాపర్ సంబంధించినటువంటి, అల్యూమినియం సంబంధించినటువంటి టోటల్ గా మార్కెట్ లో మైనస్ లో ఉంది మెటల్ ఇండస్ట్రీ. బట్ మెటల్ ఇండస్ట్రీ మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మెటల్ ఇండస్ట్రీ కూడా బాగా పుంజుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అదేవిధంగా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇంటర్ లింక్ అయి ఉన్నది కాబట్టి మెటల్ సెక్టర్ అంతా కూడా అందులో కూడా ఫ్రంట్ లైన్ లో టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిండాల్కో కానీ, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా బాగా భారీగా కరెక్షన్ అయితే జరిగింది కాబట్టి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వాట్ ఎవర్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఇలాంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే మనకి వితిన్ ఒక 2-3 months తర్వాత మనకి మంచి ర్యాలీలో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎవరు దీనికి చెప్పుకోవాలంటే ఫార్మా కూడా కరెక్షన్ కి కంప్లీట్ చేసుకుని కొంచెం టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్న సెక్టర్ గా మనం ఫార్మా సెక్టర్ తీసుకోవచ్చు. దాంట్లో మనకి ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి స్టాక్స్ లోను ఏదైతే సిప్లా గానీ, లుపిన్ గానీ, టొరంటో ఫార్మా, అదేవిధంగా జేబీ కెమికల్స్, దివీస్ ల్యాబొరేటరీస్ ఇలాంటి స్టాక్స్ లో మనకి మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి మార్చి ఈ కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో అక్యుములేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు రవీంద్ర బాబు గారు. హలో అండి. నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు చూస్తూ ఉంటాను సార్,
చెప్పండి సార్. సార్ నేను ఒక 2 స్టాక్లు బాగా ఇరుక్కుపోయినాను సార్. చెప్పండి సార్, స్టాక్స్ ఏంటి? ఒకటి డిస్టివి ఒకటి సార్. సార్ ఒకసారి క్లియర్ గా చెప్పండి స్టాక్స్. టేక్ సొల్యూషన్ సార్. ఓకే, టేక్ సొల్యూషన్స్. నెక్స్ట్ డిస్టివి సార్. డిస్టివి. అవును సార్, అవును సార్. డిస్టివి 17 రూపీస్ లో ఉంది సార్ యావరేజ్. ఓకే, యాక్చువల్ గాను మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నప్పుడు కొంచెం దాని యొక్క బ్యాక్గ్రౌండ్స్ కూడా తెలుసుకుని, వాటి క్యాపిటలైజేషన్ తెలుసుకుని, మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, దాని యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, దాని బ్యాలెన్స్ షీట్స్ ఏ విధంగా ఉంది, లాస్ట్ 3 years రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కొంచెం మీరు దృష్టిలో పెట్టుకుని కొంచెం ఇన్వెస్ట్మెంట్ వైపుకి వస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే కంపెనీస్ మనకు పెద్ద కంపెనీస్ కానీ తెలిసిన కంపెనీస్ కానీ ఉంటాయి, కానీ దాంట్లో వాటి యొక్క పొటెన్షియాలిటీ ఏంటి, లాస్ట్ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉన్నది, లాస్ట్ 3 years నుంచి కూడా ఏ విధంగా ఉన్నదని చూసుకుంటే, డిస్టివి చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి కూడా ఎక్కడ గ్రోత్ లేదు. అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా నష్టపోతాం, ప్లస్ టైము మనీ 2 వేస్ట్ అవుతూ ఉంటాయి. అందుకని మీరు ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనూ కొద్దిగా అడ్వైస్ తీసుకుని ఆ స్టాక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ గట్రా అన్ని చూసుకుని కొంచెం స్టాక్స్ లో పెట్టుకునే ముందే కొంచెం దాని మీద ఎంతో కొంత స్టడీ చేసి దాని బిజినెస్ మోడల్ కంటే తెలుసుకుని దాంట్లోకి ఎంటర్ అవుతే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డిస్టివి అన్నది ఇప్పుడు కాదు, మార్కెట్ పికప్ అయినా సరే పెద్దగా పికప్ అవడానికి ఎక్కువ అవకాశం లేనటువంటి స్టాక్ ఇది. దీంట్లో మీకు అవకాశం మేరకు అంటే ప్రైస్ బాగా తక్కువగా ఉంది కదా అని చూసుకుంటే మాత్రం బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రైస్ ని బట్టి కాదు, మనకు పర్సెంటేజ్ ప్రకారం మనం చూసుకోవాలి. కాబట్టి మంచి స్టాక్స్ లో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడాను మంచి స్టాక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డిస్టివి కానీ మీరు తీసుకున్న ఈ 2 స్టాక్స్ లో కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ బయటకు వచ్చి మీరు ఏదైతే మంచి టైంలో ఉంది కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ మంచి ఫార్మా కానీ, మెటల్ ఇండస్ట్రీ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ దీంట్లో ఉన్న స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఆళ్లగడ్డ నుంచి లక్ష్మీనారాయణ గారు. హలో అండి. హలో, మాట్లాడండి లక్ష్మీనారాయణ గారు. హలో నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది మాది ఎస్ఎంఎస్ ఫార్మా 280 లో ఉన్నాయి. అట్లే సీగల్ ఇన్ఫ్రా అనేది రీసెంట్ గా ఐపీఓలో చేశారు. అలాంటి 400. ఫస్ట్ ఎస్ఎంఎస్ ఫార్మా అండి. ఫస్ట్ సెకండ్ సీగల్ ఇండియా లిమిటెడ్ అని రీసెంట్ ఐపీఓ 400 సీగల్ CIGALL సీగల్ ఇండియా లిమిటెడ్ 400 ఐపీఓలో తీసుకున్నాము. అది చాలా ఉన్నాయి. అది మైనస్ లో ఉంటే అది ఏమంటారా ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీరు దేంట్లో అయినా సరే మీ ఇన్వెస్ట్మెంట్ ని డైవర్సిఫికేషన్ ఒకే దాంట్లో ఎక్కువ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్లస్ మీరు ఎస్ఎంఎస్ ఫార్మా తీసుకున్నారు. ఎస్ఎంఎస్ ఫార్మా లాస్ట్ ఇయర్ అంతా కూడా ర్యాలీ మోడ్ ఉన్నది 200 నుంచి 400 వరకు. మరి అది ఎంత స్పీడ్ వెళ్ళిందో అంతే స్పీడ్ గా మళ్ళీ మార్కెట్ మళ్ళీ కరెక్షన్ జరగడం అయితే జరిగింది. దీంట్లో మనకి మీరు ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు టెక్నికల్ గాను ఫండమెంటల్స్ గాను 2 చూసుకుని దాంట్లోనూ ఏ సెక్టార్ లో ఏ స్టాక్స్ లోకి మనకి మంచి క్యాపిటలైజేషన్ ఉంటే మార్కెట్ లో ముందుకెళ్తా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఎస్ఎంఎస్ ఫార్మా ఒక మిడిల్ ఆర్డర్ ఫార్మా కంపెనీ, పర్వాలేదు 20% అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఒకే స్ట్రెచ్ లో బాగా 100% పెరిగింది కాబట్టి కొంచెం కరెక్షన్ తీసుకుని ఉంటుంది. దీనికి బిజినెస్ కట్ అయితే బాగానే ఉన్నది. మీరు దీంట్లో ఒకవేళ మళ్ళీ దీంట్లో కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ మీరు అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మార్కెట్ కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. యాక్చువల్ గా మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే 189 ఉన్నది, 180 అంటే 200 కన్నా డౌన్ లోనే ఉన్నది. మీరు తీసుకుంటే 280 అంటారు, 180 ఉన్నది. దీన్ని మీరు అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 250 పైన 260 పైన మీరు మళ్ళీ మార్కెట్ ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుంటే అక్కడ మళ్ళీ మీరు యావరేజ్ చేసుకుంటే తొందరగా 400 దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు చెప్పిన ఇన్ఫ్రా కంపెనీ రీసెంట్ లిస్టింగ్ కాబట్టి దానికి సంబంధించి మన ప్రస్తుతానికి అయితే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిజన్ టెక్ ఏదైతే తీసుకున్నారో దాన్ని వెయిట్ చేయడం అయితే వెయిట్ చేస్తేనే మార్కెట్ లో కొద్దిగా మీకు లాభం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి లక్ష్మీ నరసింహ గారు. హలో అండి. హలో చెప్పండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు లక్ష్మీ నరసింహ. నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా దగ్గర HFCL షేర్స్ ఉన్నాయి సార్. 127 లో 3000 ఉన్నాయండి. ఓకే, ఇది ఉంచమంటారా తీసేయమంటారా సార్? అది ఒకసారి చెప్తారా? అది ఓకే అంటే ఇది ఎన్నాళ్ళ క్రితం తీసుకున్నారండి? నేను సార్ నేను 3 months నుంచి నేను పెట్టుకున్నాను. అదే యాడ్ చేస్తూ వస్తున్నాను. అంటే యాక్చువల్ గా దీన్ని టెక్నికల్స్ కూడా బాగా చూసుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మార్కెట్ మంచి స్టాక్ మంచి అయినప్పుడు కూడా ఏ ప్రైస్ లో తీసుకోవాలో తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. టెక్నికల్ గా అయితే మాత్రం స్టాక్ అంత స్ట్రాంగ్ గా లేదు.
యాక్చువల్లీ మార్కెట్ అంతా కూడా 23, 22 అయితే లాస్ట్ 2 years కూడా అదే 80 రూపీస్ దగ్గర ఉన్నది. మళ్ళీ మార్కెట్ లో 24 బిగినింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో అయితే ఒక ర్యాలీ అయితే తీసుకుంది, కానీ మళ్ళీ అదే స్పీడ్ లో మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. మీరు తీసుకున్నప్పుడు డైవర్సిఫికేషన్ ఆఫ్ మీరు ఏదైతే ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనీసం 4 స్టాక్స్ 4 పాతికలు పెట్టేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఒక 10 lakhs పెడదాం అనుకుంటే ఒక 10 stocks లో లేకపోతే ఒక 5 to 10 stocks మధ్యలో తీసుకున్నట్టుగా చూడాలి. ఒకే దాంట్లో ఎక్కువ పెట్టడం వల్ల మనకి దాని యొక్క డైరెక్షన్ తెలియదు, దాని యొక్క ఇంపాక్ట్ మన మీద కంప్లీట్ గా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డైవర్సిఫికేషన్ ఆఫ్ చేయండి. ఈ స్టాక్ లో అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా మార్కెట్ లో పెద్దంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు కొంచెం మార్కెట్ లో ఒక ర్యాలీ వస్తే 110 పైన ఏదైనా మంచి ర్యాలీ వస్తే అక్కడ ఎగ్జిట్ అవడానికి అయితే ప్రయత్నించండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి రామకృష్ణ గారు. హలో అండి. మేడం నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఇది పనేసియా కొన్నాను సార్ 240లో. సార్ కొంచెం వాయిస్ కరెక్ట్ వినపడలేదు సార్. పనేసియా స్టాక్ 240లో కొన్నాను సార్ 240లో. ఓకే, అది ఇప్పుడు ఇంకా తగ్గింది కదా, బాగా ఉంచుకోమంటారా లేదండి? ఓకే ఓకే, ఇబ్బంది లేదంటే కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 month 1.5 month లో మళ్ళీ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇబ్బంది లేదు, ఉంచుకోండి సార్. ఓకే సార్, బ్రేక్ తీసుకుందాం. స్కాలర్ ఉన్నారు సార్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. హలో అండి. సార్ నమస్తే సార్, నేను ఐసిఐసిఐ ఫ్లెక్సీ కార్డ్ లోనే పెట్టానండి. అది అన్నీ వచ్చేసి 18.60 తీసుకున్నాం. ఓకే, అది లాంగ్ టర్మ్ ఉంచమంటారు సార్, ఏంటి సార్ అని? ఇబ్బంది లేదు సార్, లాంగ్ టర్మ్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. మీరు అట్లా దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్సే కాబట్టి మీరు దాంట్లో పెద్దగా చేసేదేవి లేదు. హ్యాపీగా మీరు దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఆ సిక్ మోడల్ అయితే సిక్ మోడల్ లో, లేకపోతే లంసమ్ లో పెట్టుకుంటే లంసమ్ లో ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్స్ మళ్ళీ తొందరగానే రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, అయితే మార్కెట్స్ ఇప్పుడున్న ఫ్లక్చువేషన్ లో అంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారు? అంటే లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ, లేకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటర్ అంటారా? యా, ఆల్రెడీ కన్సాలిడేషన్, ఆల్రెడీ మార్కెట్ ఏదైతే కరెక్షన్ జరగవలసింది జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కన్సాలిడేషన్ లోనే ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టాలనుకునే అమౌంట్ ని ఒక 10 parts గా తీసుకుని ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 10 stocks ని, అది కూడా 5 sectors నుంచి డిఫరెంట్ సెక్టార్స్ నుంచి తీసుకోవచ్చు. ఆ సెక్టార్ కూడా మనకి ఏదైతే ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి ఆటోమొబైల్ సెక్టార్, ఆటోమొబైల్ లో కూడా ఈవీ వెహికల్స్ ని ఏవైతే తొందరగా తీసుకొస్తున్నాయో, ఈవీ వెహికల్స్ తొందరగా ఏదైతే కన్వర్ట్ అవుతున్నాయో వాటికి మంచి బిజినెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందులో ప్రధానంగా చూసుకున్నప్పటికీ M&M గానీ, అదే విధంగా హీరో మోటార్స్ గానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఆటోమొబైల్ లో టీవీఎస్ మోటార్స్. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నప్పటికీ బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకున్నప్పటికీ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంకు, ఇవి కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నాయి. వీటిలో ఏదో 1 or 2 బ్యాంక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా దగ్గరికి వచ్చేటప్పటికి ఫార్మాలో ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్, బల్క్ డ్రగ్ లో దివీస్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా రీటైల్ సెక్టర్ వచ్చేటప్పటికి సిప్లా గానీ, లుపిన్ గానీ, లేకపోతే సన్ ఫార్మా గానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి నచ్చినటువంటి ఒక 2 stocks లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళినటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. అదే పవర్ సెక్టార్స్, అదానీ పవర్ గానీ, టాటా పవర్ గానీ, అదేవిధంగా కోల్ ఇండియా, అదే ఎన్టీపీసీ, ఇట్లో మనకి ఏదైతే సొంతగూడు స్టాక్స్ ఒక 2 stocks లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెటల్ సెక్టార్ కూడా ఇన్ఫ్రా అండ్ ఏదైతే హౌసింగ్ దానికి సంబంధించి రిలేటెడ్ గా ఉంటే మెటల్ సెక్టార్ లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో టాటా స్టీల్ గానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ గానీ, హిండాల్కో గానీ, అదేవిధంగా మనకి ఏదైతే సెయిల్ ఇలాంటి వాటిలో స్టాక్స్ లో మనకి నచ్చిన స్టాక్స్ లో ఒక 2 stocks సెలెక్ట్ చేసుకుని సెక్టార్ వైజ్ సెలెక్ట్ చేసుకుని ఆ సెక్టార్ కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే సెక్టార్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే దిస్ ఇస్ ద రైట్ టైం అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కరెక్షన్ జరగవలసింది కరెక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ టు మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి రామారావు గారు. హలో అండి. హలో రామారావు గారు చెప్పండి సార్. నమస్తే అండి, నేను వరుణ్ బెవరేజెస్ 540లో 1000 ఉన్నాయి సార్. ఓకే, కెనరా బ్యాంక్ 97 లో ఒక 15,000 ఉన్నాయి సార్. వరుణ్ బెవరేజెస్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు కూడా, కానీ స్టాక్ మాత్రం మంచి వాల్యుబుల్ స్టాక్ కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. వెయిట్ చేయండి. మళ్ళీ ఏదైతే 480 నడుస్తుంది, ఏదైతే 550 పైకి మళ్ళీ క్లోజ్ అయిందో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కెనరా బ్యాంకు ఎప్పుడైతే కెనరా బ్యాంక్ స్ప్లిట్ అయిందో అప్పటి నుంచి మార్కెట్ లో పెద్ద ప్రోగ్రెసివ్ గా లేకుండా పోయింది కెనరా బ్యాంక్.
యాక్చువల్ గా 95 or 100 పైన వెళ్తేనే మార్కెట్ లో కొంచెం అవకాశం ఎక్కువ ఉంది. మార్కెట్ కాకపోతే ఇలాంటి టైంలో మనం ఎగ్జిట్ అవడం అనేది కరెక్ట్ కాదు. మార్కెట్ లో మీకు కాస్ట్ 100 పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రైస్ లో మీరు కెనరా బ్యాంక్ బయటకి ఎగ్జిట్ అవుతే మీరు ప్రైవేట్ బ్యాంక్స్ లోను కొన్ని ప్రోగ్రెస్ ఉన్న బ్యాంక్స్ లో కానీ లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఇలాంటి పెట్టుకుంటే మంచి ప్రోగ్రెస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి మాధురి గారు ఉన్నారు. హలో అండి. హలో అండి, నా పేరు మాధురి, హైదరాబాద్ నుంచి. నా దగ్గర కార్బన్ యూనివర్సిటీ 1410 రూపీస్ లో కొన్నానండి. ఇప్పుడు 900 చేంజ్ ఉందండి, 933 ఉంది. చెప్పమంటారా, సెల్ మని చేయమంటారా? కార్బన్ యూనివర్సిటీ కార్బన్ CARBOR. అంటే మీరు అంటే ఇది ఏ బేస్ మీద తీసుకున్నారండి? ఇది బాగా బాగా కరెక్షన్ 800 దగ్గర నుంచి 900 వరకు కరెక్షన్ తీసుకున్నారు కదా, చాలా భారీ కరెక్షన్ తీసుకుంది కదా. అంటే మీరు ఏదైనా రికమెండెడ్ స్టాక్ అయింది? 10 కి తీసుకున్నామండి. అదే ఏదైనా రికమెండెడ్ స్టాక్? ఏం లేదండి, జస్ట్ మా హస్బెండ్ గెస్ట్ చేసి తీసుకున్నారు. అది చాలా లాస్ లో ఉన్నాము. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? అంటే యాక్చువల్ అయితే స్టాక్ కెపాసిటీ బాగానే ఉంది కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం టెక్నికల్ గా బాగా వీక్ ఉంది. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా టెక్నికల్ గా బాగా వీక్ ఉన్నది. ఇది మీరు ఖచ్చితంగా ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు మార్కెట్ లో కొంచెం స్పీడ్ గా రికవర్ అవడం అయితే కొంచెం కష్టమైన పని. వెయిట్ చేయండి మేడం. ఇలా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుని ఉంటుంటారు కాబట్టి ఇంకొక 6 months, అట్లీస్ట్ 6 months నుంచి 1 year వెయిట్ చేస్తేనే ఇది మళ్ళీ మార్కెట్ లో కొంచెం మంచి రేట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ఉపేంద్ర గారు. హలో అండి. హలో మేడం, మాట్లాడండి. చెప్పండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి సార్. సార్ ఇది సోనా BLW ఈ టైంలో తీసుకొచ్చా సార్, ఈ లెవెల్లో. అలాగే PPL ఫార్మా, ఈ 2 స్టాక్స్. ఏ ఫార్మా అండి? PPL ఫార్మా సార్, పిరమిల్ ఫార్మా. పిరమిడ్. ఓకే ఓకే. పిరమిల్ ఫార్మా అండ్ సోనా కమ్స్టార్ 2. ఓకే ఓకే. పిరమిల్ ఫార్మా. ఓకే. ఈ ఫార్మా కంపెనీ అయితే ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చండి స్లోగానే, ఎందుకంటే కరెక్ట్ ఉంది కాబట్టి. ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు చెప్తున్నటువంటి స్టాక్స్ లో కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం మంచి ప్రైస్ దొరికే అవకాశం ఉందండి. మార్కెట్ ఇంకొక 1 or 2 weeks, కపుల్ ఆఫ్ వీక్స్ ఇక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయినప్పుడు కొంచెం మంచి ప్రైస్ లో మీరు తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ మంగళగిరి నుంచి నారాయణరావు గారు ఉన్నారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. హలో. అదే సార్, ఇప్పుడు నేను అడగాలని మీరు ఆర్డర్ క్వశ్చన్ చేశారు సార్. అయితే ఇప్పుడు నేను న్యూగా జాయిన్ అవుతున్నాను సార్ దీంతో. ఫస్ట్ ఏ సెక్టర్ లో ఎంచుకోవాలని మీరు చెప్పారు. కాదు, ఏ చెక్ చేయాలి సార్ మీకు? ఏ ఫండమెంటల్స్ ఏం చెక్ చేయాలి అనేది? ఫండమెంటల్స్ యాక్చువల్గా ఏంటంటే మీరు దాని యొక్క బిజినెస్ మోడల్, దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్, అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 3 years, లాస్ట్ 5 years ఏ విధంగా ఉంది చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ గా క్యాపిటలైజేషన్ చూసుకోండి. ఆ సెక్టర్ లో ఉన్న దాంట్లో టాప్ స్టాక్ లోనే మీరు తీసుకోండి. మీరు బ్యాంకింగ్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే గవర్నమెంట్ బ్యాంక్స్ లో, ప్రైవేట్ బ్యాంక్స్ లో ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు. అదేవిధంగా మెటల్ సెక్టర్ లో చూసుకుంటే టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హిండాల్కో ఇలాంటి స్టాక్స్ తీసుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే మన ఫార్మా అనుకుంటున్న ఫార్మాలో దివీస్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా లుపిన్, అదేవిధంగా మనకి ఇప్కా ల్యాబొరేటరీస్, అదేవిధంగా సిప్లా ఇలాంటి స్టాక్స్ లో మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి ఈవీ వెహికల్స్ లో TVS మోటార్స్, 2 wheelers లో TVS మోటార్స్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది. అదేవిధంగా టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఇవి 2 wheeler సెక్టార్స్ దాంట్లో తీసుకోవచ్చు. అదేవిధంగా M&M కూడా ఏదైతే 4 wheeler సెక్టార్ లో కూడా M&M బాగా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది కాబట్టి ఆటోమొబైల్ లో మీకు నచ్చిన ఈ 4 స్టాక్స్ లో 2 స్టాక్స్ లో మీరు అవైలబుల్ చేసుకుంటే మీకు ఇనిషియల్ గా ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఈ స్టాక్స్ లో మీరు డైవర్సిఫికేషన్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం.